అందరికి ఎక్కడ బయలుదేరాం అనుకుంటారా? మరి 31st కదా ఈరోజు. ఇదే 31st వ్లాగ్ అండి. ఇప్పుడు 31st 8:30 అవుతుంది. ఇక అండి అందరికి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? 31st కదా, ఇంకా బయటికి అది తీసుకెళ్తున్నాం మా సార్. కొంచెం మనం అయితే అలా 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 మొత్తం వాతావరణం అయితే మొత్తం ఎలా ఉంది, సొంతపల్లి మొత్తం చూసేసొద్దాం. ఓకేనా? నేనైతే రైస్ వండాను, మా సార్ బిర్యానీ తెచ్చుకుందాం అన్నారు. ఈ లోపు నేను రైస్ అయితే వండేసాను అనమాట. ఇక చికెన్ తీసేసుకొని ఇప్పుడు మనం కొంచెం షాపింగ్ అలా అలా తిరిగేసి వద్దాం. 31st ఎంజాయ్ చేసి వద్దాం. అక్కడ ఏదో పెట్టారు కేక్ పాయింట్. ఏంటివి ఫ్రెండ్స్? ఇంకోండి, ఈరోజు అయితే చికెన్ తీసుకొని వచ్చాం. గట్టి మాట్లాడు. చికెన్ తీసుకొని వచ్చాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెగ్ పీస్ చూపిస్తాను. 2 3 4 4 లెగ్ పీసులు. అలానే ఆ లివర్ మా పాప కోసం. ఎన్నుంటే అన్నీ ఆమెకే. నేనంటే బిర్యానీ చేసే టైం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక నార్మల్ కర్రీ అయితే వండేస్తున్నాం. యాక్చువల్గా బయట తెచ్చుకుందాం అనుకున్నాం, కుదరలేదు. వద్దులే, ఇంట్లోనే హోమ్ మేడ్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇదిగో రైస్ నార్మల్ కుక్ చేసి అనమాట. బిర్యానీ హాకను జీలకర్ర వేసి వండే కంటే ఏమీ ఇలా. ఫ్రెండ్స్, ఆ జీలకర్ర అయితే మాకైతే తినబుద్ది కదా, ఆమె జీలకర్ర వేసింది అన్ని. ఎందుకంటే ఫ్రెండ్స్ గ్యాస్ పట్టదు ఫ్రెండ్స్. గ్యాస్ కి మంచిది అనమాట, డైజెషన్ అవుతుంది. అందుకే నేను జీలకర్ర ఎక్కువ యూజ్ చేస్తా. మా సార్కి ఏమో జీలకర్ర వద్దు అంటుంటారు. నేను ఆయన ఎన్నిసార్లు చెప్పి నేను అది వాడుతూనే ఉంటా. మీరే చెప్పండి, జీలకర్ర హెల్త్ మంచిదా కాదా? మీరే చెప్పండి. ఇక ఇదే మా మధ్య వాదన అనమాట. జీలకర్ర దగ్గర ఖచ్చితంగా వాదన వస్తుంది. జీలకర్ర హెల్త్ కి చాలా మంచిది ఫ్రెండ్స్. జీలకర్ర మంచిదే ఫ్రెండ్స్, మంచిదే కానీ ఆ స్మెల్ చూస్తూ రైస్ తినాలంటే తినలేము. స్మెల్ ఏం రాదు. దగ్గర చూపించదు. అల్లం వెల్లిపాయలు వేసా. మాట్లాడు మాకు పిల్లలు. సాల్ట్ వేసా. బాయిల్ అయితే అల్లం వెల్లిపాయలు వేసింది కాబట్టి మంచిగా ఫ్లేవర్. మా అబ్బాయి చేతులు కట్టు. కేక్ తీసుకొచ్చా, ఇక్కడ పెట్టా. 12కి అయితే కట్ చేస్తా. పిల్లలు అయితే మెలుకుతూనే ఉంటా అన్నారు. 12కి అంటే మేము తినేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది టైము. 10కి అయితే ఇంకా తింటాం 10 అవుతుంది. ఇంకా స్టిచ్చింగ్ దగ్గర కూడా నా బ్లౌజ్ అక్కడే ఉంది. అక్కడ 10-10:30 రమ్మంది అనమాట. ఇంకా అందుకనేసి నిద్రపోము. తిన్న తర్వాత వెళ్ళి బ్లౌజ్ తెచ్చుకుంటాం మళ్ళీ ఇక్కడే పక్కనే. ఇక తర్వాత ఇక 12కి ఇంకా రెడీ చేసేసి పిల్లల్ని ఇంకా కేక్ అయితే కట్ చేపిస్తా. కేక్ కట్ చేపించి ఇక రేపు మార్నింగ్ చర్చికి అయితే వెళ్తాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చికెన్ కర్రీ అవుతూ ఉంది. చూపించు. ఓకేనా? ఆఫ్ చేసినా తీస్తూనే ఉండు. ఎంతసేపే? 9:30 అయింది. లేకు జల్లకాయ ఓకేనా? రండి పండి, అన్నం తిన్నారండి. కర్రీ అయిపోయింది. వండుకింది. మీరు అడిగినట్లే కొంచెం పులుసులా పెట్టాను ఫ్రెండ్. మీరు ఎట్లయితే ఇష్టపడి తింటున్నారుగా. ఫ్రైలు చేస్తే అస్సలు తినట్లేదు ఫ్రెండ్స్.
అందుకని ఇట్లా అడిగారు అనమాట. సూప్ టైప్ అడిగారు పిల్లలు. మా సార్ కూడా మ్యాక్సిమం ఇట్లే తింటున్నారు, వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇట్లనే లెగ్ పీస్ అన్నీ ఉడికాయన్నమాట. ఇట్లుండే తింటారు అనమాట వాళ్ళు మంచిగా. కామెంట్స్ అయితే చేయమాకండి, బ్యాడ్ కామెంట్స్ అయితే, ఓకేనా. ఇష్టంగా తింటేనే కదా అది డైజెషన్ అనేది అవుతుంది. సో అందుకని ఇంకా ఆయిల్ పైకి తేలిన దాకైతే ఉంచాను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కోసి పెట్టాను అనమాట. కొంచెం ఆ మాత్రం ఉండాలి కదా. నేనైతే బగారా రైస్ చేయలేదు, మామూలుగా ఏదో రైస్ అట్లా చేసేసాను అనమాట, జీలకర్ర వేసేసి. ఇంకా నేను చేస్తున్నా. ప్లేట్స్ అయితే తీసుకెళ్ళు, ప్లేట్లు పట్టుకోదు పండుగ పట్టుకు డాడీని ఓ ఉండు, కేక్ కట్ చేద్దాం మనం. అన్నది ఏందిరా, చింతలు చూడు ప్లేట్లు పరిస్థితి దగ్గర పెట్టుకోలేదు. అన్నం గంట కూడా తీసుకొస్తాము. बाय 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 जोने मैं लिखी తినమా ఫోటో తీస్తా, ఫోటో తీసే వరకు తినమాకన్నా. ఆల్చింతలు ఆల్చింతలు అక్కడ నుంచో చాలా అంటే చాలా సింపుల్గా చేశారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మామూలు అయితే ఇట్లా తింటాను అనమాట, అందుకే వాళ్ళకి ఇష్టమైనట్టే వండాను. సూపర్ ఉంది టేస్ట్ అయితే. లంచ్ అయితే తినేసాం, మొత్తం అందరం తినేసామండి. తినేసిన తర్వాత ఇక్కడ పక్కనే స్టిచ్చింగ్ షాప్ అయితే ఉంది. ఆ అక్క అయితే రమ్మంది అనమాట, 10:30 రండ్రా అని అంది. ఆ అక్క అయితే 1 వరకు ఉంటుంది అంటే ఇప్పుడు సీజన్ కదా, కుర్తా తీసుకెళ్తారా అని అంది. మార్నింగ్ లేట్ అవుతుందేమో అనేసి ఇక అందుకనేసి ఇంక ఇప్పుడు బయలుదేరామండి. 11 10:30 అయితే అయింది, 10:49 అయింది. ఆ అక్క అయితే ఉంది, అందుకనేసి మేమైతే వెళ్తున్నాం. ఇంక పక్కనే నడుపు వేస్తే షాపే అనమాట, అందుకనేసి ఇంకా వెళ్తూ ఉన్నా. నడిచినట్టు ఉంటుంది, తిన్న తర్వాత అరుగుతుంది కదా అనేసి తాళం వేసినావుగా అనేసి వెళ్తూ ఉన్నా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్. ఇక్కడ కూడా ఉంది. विश यू हैप्पी न्यू ईयर 2026. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కళాభారతిలో కూడా విష్ యూ